హలో వన్ ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇచ్చారు, అలాగే 1/x ప్లస్ 1/y వాల్యూ ఇచ్చారు. అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 20/9. ఎల్సిఎం తీసుకుంటే xy అలాగే y ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 20/9. కానీ మనకి y ప్లస్ ఎక్స్ అంటే ఆల్రెడీ 5 అని తెలుసు కదా. సో ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 5 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/xy ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4/9, అంటే xy ఈక్వల్ టు 9/4. ఈ వాల్యూ వచ్చేసిన తర్వాత మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే 5, అంటే 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3xy అంటే 9/4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే 5, అంటే 125 మైనస్ 135 డివైడెడ్ బై 4. ఎల్సిఎం తీసుకుంటే 4 500 మైనస్ 135 ఇట్ ఈస్ ఈక్వల్ టు 365/4. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక అప్రోచ్. లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే మనకు ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy అని కూడా తెలుసు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 ఇచ్చారు కదా, బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 ఇంటూ xy అంటే ఆల్రెడీ మనకి 9/4 అని తెలుసు, 41/2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 41/2 మైనస్ xy అంటే 9/4. 5 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 41 ఇంటూ 2 అంటే 82 మైనస్ 9 ఈక్వల్ టు 5 ఇంటూ 73 డివైడెడ్ బై 4, 365/4. ఇలాగైనా సరే ఆప్షన్ డీనే వస్తుంది. సో ఫార్ములాలో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది యూజ్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. Please subscribe for more competitive exam tutorials. Thank you.